జీవో 9 పై స్టే ఇస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. 42% రిజర్వేషన్ బిల్లుపై పార్టీల తలవమాట. బీసీలను మోసం చేసేందుకు రాజకీయ డ్రామానా? రాజకీయ దుమారం రేగుతున్న బీసీ రిజర్వేషన్లు. బీజేపీ బీఆర్ఎస్ ద్రోహం చేస్తుందన్న మహేష్ గౌడ్. కాంగ్రెస్ రాజకీయ డ్రామా అంటున్న హరీష్ రావు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మోసం చేసిందన్న బీజేపీ. అసలు దోషి బీజేపీనే సిపిఐ నేత సాంబశివరావు. బీసీలను సర్పంచులు కూడా కానివ్వరా ఆర్ కృష్ణయ్య. ఇక ఆర్ కృష్ణయ్య పోరాటం అయితే నేను ముట్టిన కాంచెలు చూస్తున్నా. ఆయన పోరాటం అంత లేదు మాలాంటి వాళ్ళ వయసు, కానీ ఏమి సాధిస్తుండో అర్థం కావట్లే. అడ్డుకున్నది ఎవరు? మొన్నటిదాకా అన్ని పార్టీలది అందరి నాయకులది ఒకటే స్వరం, బీసీలకు న్యాయం జరగాలి, బీసీలకు రాజ్యాధికారం దక్కాలి. అందుకు శాసనసభ వేదికగా 42% రిజర్వేషన్ బిల్లుకు అందరూ సై అనడంతో బీసీలందరూ తెగ సంబరపడిపోయారు. ఏ రోజు ఇంతటి గౌరవం మెరుగం అని ఎగిరి గంతేశారు. ఇప్పుడే స్వతంత్ర ఫలాలు అందినట్లు ఎన్నికల వేలాయ అంటూ నామినేషన్లు వేసేందుకు బీసీలు ఎన్నికల కేంద్రాల్లో బారులు తీరారు. అంతలోనే మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ప్రభుత్వం తెచ్చిన జీవో 9 పై హైకోర్టు స్టే ఇవ్వడం అన్ని పార్టీల నిజ స్వరూపాలు బయటపడ్డాయి. చూసి నివ్వెరపోవడం బీసీల వంతైంది. స్టేకు కారణం నేనంటే నేను కాదు, ఫలానా పార్టీ వారే అంటూ ఒకరిపై ఒకరు రాజకీయ పంజాలు విసురుతున్నారు. పంజా తాలూకు గాయాలు మాత్రం బీసీల హృదయాలకే అని అర్థమవుతుంది. ముమ్మాటికి నిజం. బీసీలు ఇప్పటికైనా బయటికి వచ్చి బీసీల కోసం ఎవరు పోరాడితే వాళ్ళ వెనక నిలబడుతాయా? ఆయన ఏంది పోరాడేది, ఈయనేంది పోరాడేది? ఇళ్ళనే 4 వర్గాలు, మళ్ళా నలుగురికి 4 ఓటైతే మళ్ళా ఓట్లు చీలి వాడే గెలుస్తుండే. ఇప్పుడు ఎవడొచ్చినా బాగులేడు. గుర్తుంచుకోవాల్సింది ఏంది అంటే, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ ప్రభుత్వం ఏ పార్టీ అగ్రవర్ణాల నుంచి వచ్చినా, బీసీల నుంచి వచ్చినా, దళితుల నుంచి వచ్చినా ఎవ్వడెవ్వరిని బాగు చేయడు. ఇది ఓపెన్. ఇక నువ్వు విన్నా వినకున్నా నమ్మినా నమ్మకున్నా ఇదే నిజం. 1-2 ఏదో సంక్షేమ పథకాలు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఇస్తారు అంతే. 4,000 6,000 2,000 4,000 పింఛన్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యాలు ఇలాంటివన్నీ మబ్బ పెట్టుకోవడానికి ఇచ్చేటి. వీటినే ఓ అనుకోకురి. చేయాల్సిన అభివృద్ధి ఎంత ఉంటుంది అది ఎవడు చేయడు. వాడు 100 రూపాయలు దొప్పిండు ఎల్లగొట్టినాం, వీడు 50 రూపాయలు దొప్పుతుండు ఎల్లగొట్టినాం, ఇంకోడు కొత్తానికి ఇద్దాం అవకాశం, వాడు మహా అయితే 20 రూపాయలు దొప్పుతాడు అంతే కదా. అగ్రవర్ణాలు దొప్పేదిగా మన బీసోడే దొప్పుతారయా? ఎందుకు వీళ్ళకి మళ్ళా అవకాశం ఇచ్చాడు? ఆలోచించరు ఒకసారి. ఎవ్వరు వచ్చి బాగు చేస్తాడు అనేది కళ, అది మాత్రం నిజం. మా ధైర్య సాహసాలను పరీక్షించొద్దు. తాలిబాన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకి. తమ బాటలోనే నడవాలంటూ పాకిస్తాన్ మంత్రి హితవు. జూబ్లీ హిల్స్ గెలిచి మోడీకి గిఫ్ట్ ఇస్తాం. బా ఇక మాటలు మామూలుగా ఉండవు. మళ్ళా ఇవాళ ఎలక్షన్స్ అయినా రిజల్ట్ చూడు ఎట్లుంటుందో. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ బీఆర్ఎస్. మోసం చేయడంలో ఇద్దరు జీన్స్ ఒకటే. హిందూ దేవాలయాలను రేవంత్ ప్రభుత్వం కూల్చేస్తుంది. పార్టీ నేతల సమావేశంలో అధ్యక్షుడు రామచంద్రరావు హిందూ దేవాలయం అనే మాట మాట్లాడకుండా ఈ రాష్ట్రంలో బీజేపీ రాజకీయం చేస్తుందా? చెయ్యాలి. ఎందుకు ఈ ఉత్త మాటలు, ఉత్తుత్తి అంటారు ప్రగల్భాలు? హిందూ దేవాలయం ఏంది? హిందూ దేవాలయం పేటెంట్ తీసుకుందా బీజేపీ? ఏమన్నా మేము హిందువులను కాదా ఈ రాష్ట్రంలో? అరే రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడు. 42% రిజర్వేషన్ బీజేపీ ఏం చేసిందో మాట్లాడు. హిందూ దేవాలయాలను కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఈ ఉద్యమ మాటలు ఎందుకు ప్రజలను తప్పుదో పట్టేయడం? కాకపోతే అసలు పాపం బీజేపీ కార్యకర్తలను, బీజేపీ ఫాలోవర్లను చూస్తే జాలేస్తుంది ఈ రాష్ట్రంలో. వాళ్ళకంటే ఇజ్జత్ తక్కువ బతుకోనికి లేదు అసలు. ఎట్టే మాట్లాడాలంటే కాంగ్రెస్ మామూలు పోరాడుతుర్రా అని ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది, టీఆర్పీ ఉంటుంది. కానీ బీజేపీ కూడా పాపం గట్టిగా చెప్పుకోలేడు. ఇజ్జత్ పోతుంది పాపం వాళ్ళది. నా మిత్రులు ఎంతో మంది ఉర్రు. మీలాంటి ఉదరగొట్టే మాటలు ఎందుకే? కాంగ్రెస్ పార్టీ ఆడగూల్చింది దేవాలయాలు, మరి ఏం చేస్తున్నావు? గడ్డి బిక్తుంది ఆ కేంద్రం. దేవాలయాలను గుర్తిస్తుంటే ఎండోర్స్మెంట్ ఏం చేస్తుంది? ఉదరగొట్టే మాటలు, గాలి మాటలు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తానికి. బీజేపీ ఏం చేసింది? 42% ఈ రాష్ట్రంలో అమలు అవ్వడానికి బీజేపీ చేసిన కృషి ఏంటో చెప్పు. మేము ఇది చేసినాం అయినా కాలేదని చెప్పు. అసెంబ్లీలో చేయలేపి బయటకు వచ్చి సపోర్ట్ చేయకుండా చూస్తుంది సినిమా చూసినట్టు. ఇది ఎక్కడి కదా? ఇక ప్రజలను తప్పుదోవ పట్టియడానికి ఎట్లాగో మనకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు కానీ ఉదరగొట్టే మాటలు మాట్లాడు తప్ప ఏమన్నా ఉందా? ఏమన్నా ఒరిగిందా బీజేపీ వల్ల? కేంద్రంలో మీరే ఉంటుంది, రాష్ట్రంలో తీసుకురాలేకపోతుంది. 42% ఎందుకే ఉత్తరం ఇచ్చట్లు? జనాలు పిచ్చోళ్ళు అవడానికి కాక. హైడ్రా హై స్పీడ్ బంజారాయిల్స్ వద్ద హైడ్రా భారీ ఆపరేషన్. రోడ్ నెంబర్ 10లో 5 ఎకరాల ఆక్రమణ. హైడ్రాకు జలమండల అధికారులు ఫిర్యాదు. విలువ 750 కోట్లు ఉంటుందని అంచనా. ఫెన్సింగ్ ప్రభుత్వ ల్యాండ్ అంటూ బోర్డులు.
నగర అభివృద్ధికి ఏటా 10,000 కోట్లు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ఇంకెక్కడ అభివృద్ధి? వంద మీద అభివృద్ధి ఎన్నేళ్ళు చెందుతుంది? అప్పుడు ఎప్పుడో ఏమంటారు, హైదరాబాద్ చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కడుతున్నప్పటి నుంచి అభివృద్ధి అయితేనే ఉంది. ఇంకెంత అభివృద్ధి అయితే గట్టి 4 రోజులు వాన పడితే హైదరాబాద్ లో నడవరాదు. రియల్ ఎస్టేట్ అంటే నిర్మాణాలు కాదు, నమ్మకం. గ్రీన్ ఎనర్జీపై ప్రభుత్వం దృష్టి సారించింది. మూసి పునరుద్ధరణ, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, విద్యా వైద్య రంగంపై మరింత దృష్టి సారిస్తాం. ఈ రెండింటిపై సాధించుది సాలిగా ఏది చేయకుండా. హైడ్రా చర్యల్లో అక్రమదారుల్లో ధర పుట్టింది, మంచి ఫలితాలు ఇస్తుందన్న డిప్యూటీ సీఎం. హైటెక్స్ ప్రాపర్టీ షో ప్రారంభించిన బట్టి విక్రమార్క. అసలు ఈనేటోడు అంటారు కదా, శాస్త్రాలు కొన్ని వాడలేము. ఏంది ఇది? ఇంకెన్నేళ్ళు అభివృద్ధి చేస్తారు హైదరాబాద్? పైసలన్నీ తీసుకుపోయి దాని మీద పోస్తురు అంటే అర్థం ఏంది? అక్కడి నుంచి కమిషన్లు కొడుతురు అని అర్థం. జనంలోకి మావోడు, డీజీపీ ఎదుట మావోయిస్టుల లొంగుబాటు. కుంకటి వెంకటయ్య, ముగిలిచర్ల వెంకటరాజు, తోడెం గంగా లొంగిపోయినట్లు వెల్లడి. ఇటీవలి కాలంలో 400 మంది మావోలు లొంగిపోయారు. డీజీపీ శివధర్ రెడ్డి. ఈగిల్ టీం భారీ ఆపరేషన్, డ్రగ్స్ ముఠా నుంచి 3 కోట్లు హవాలా. నైజీరియా డ్రగ్స్ క్వారంటైన్ కు సరఫరా కింగ్ పిన్ దర్గారం ప్రజాపతి అరెస్ట్. ఈ వ్యవహారంలో 25 మంది అరెస్ట్. నకిలీ పాస్పోర్ట్లు, డ్రగ్స్ గుట్రాటు. ముంబైలో ఈగల్ టీం సంచలనం. నమిశ్రీ ప్రజలకు నామాలు పెట్టిన నమిశ్రీ కోట్ల భూమి కాజేసి బహుళంతస్తుల నిర్మాణం. నకిలీ పత్రాలతో భూమి హక్కులు పొందిన సంస్థ. లంచాల మత్తులో రెవెన్యూ, మున్సిపల్ శాఖలు. రాజకీయ సూత్రధారుల ప్రమేయంపై గుసగుసలు. అది ఉంటది. రాజకీయాలు ఉన్నాయి, రాజకీయదారులు అందులో ఉన్నారు కాబట్టి అది నడిచింది. పర్మిషన్లు ఎట్లా వస్తాయి, పత్రాలు ఎట్లా వస్తాయి, ఇవన్నీ ఎట్లా వస్తాయి? కాకపోతే ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ పేపర్ వరకే పరిమితం. వాడు ఓడో బయటికి రాడు. ఆ రాజకీయ నాయకుడు ఓడో, ఆ దొంగ ఎవడో, ఈ భూమిని కాజేసిన దొంగ ఎవడో బయటికి ఎప్పటికీ రాడు. భారీ భూ ప్రకంపనలు. రిక్టార్ స్కేల్ పై 7.4 మ్యాగ్నిట్యూడ్ గా నమోదు. ఫిలిప్పీన్స్ లో నేలమట్టమైన భవనాలు, బ్రిడ్జిలు. సునామీ హెచ్చరికలను జారీ చేసిన అధికారులు. 10 అడుగుల మేర అలలు ఎగిసిపడే అవకాశం. దీపావళికి బాణాసంచా కాల్చనివ్వండి. సుప్రీంను అభ్యర్థించిన రాష్ట్రాలు. 8 నుంచి 10 వరకు 2 గంటల పాటు అనుమతించాలని వినతి. అది ప్రతి సంవత్సరం ఉండేదే. మోత మామూలుగా మొగదిగా ఏం చేస్తాం మరి? ఏమనంటే మతం వస్తుంది మధ్యలోకి. మళ్ళా ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి. రైల్వే జోన్, గూగుల్ డేటా సెంటర్లు, ప్రాజెక్టులు. 2028 నాటికి దేశంలో ఒక ప్రత్యేక సిటీగా వైజాగ్. 15 ఏళ్లలో ఎప్పుడు ఇన్ని పెట్టుబడులు రాలే. రూరల్ అర్బన్ పంచాయతీల ఏర్పాటు నిర్ణయం. కేబినెట్ భేటీలో మంత్రులతో సీఎం చంద్రబాబు వివరణ. దయచేసి బీజేపీ కార్యకర్తలారా ఆలోచించుర్రి. మీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకురారి. అసలు యాక్టివ్ ఉండుర్రి. ఈ రాష్ట్రంలోనే ఉంది బీజేపీ అన్నట్టు బిహేవ్ చేయరి. కరెక్ట్గా అంత అయిపోయినాక వచ్చి మైక్ పట్టుకొని ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, పేపర్లో ఫోటో వేయించుకుంటే కథం మనం కూడా ఉన్నామని చలామణిలో రావడం తప్ప రియల్ యాక్షన్ జరిగేటప్పుడు అవ్వకూడదు. మళ్ళీ అందరు నాయకులే ఇక్కడ బీజేపీ. కేంద్రంలో మీరే ఉండేది. రైట్, ఆజ్కి బాత్. కాలం విలువ తెలిసి జీవితాన్ని నిర్మించుకునే వారే విజేతలు. ఆ విలువను విస్మరించి బతుకును బలి చేసుకునేవారు పరాజితులు. ఫోన్లు, చాటింగ్, గేమ్స్ లో కాలం వృధా చేసేవారు గ్రహించాల్సిన సత్యం ఇదే. గౌరవం, ప్రశంస అర్థిస్తే రావు, సాధిస్తేనే వస్తాయి. అందుకోసం కాలమై కదలాలి, లక్ష్యాన్ని చేరుకోవాలి. ఓ సెకండ్ విలువ ప్రమాదం నుంచి బయటపడ్డ వారికి తెలుస్తుంది. ఓ గంట విలువ అంబులెన్స్ లోని రోగికి తెలుసు. ఓ రోజు విలువ ఎడిటర్కు తెలుస్తుంది. ఓ ఏడాది విలువ పరీక్షలో విఫలమైన విద్యార్థి గ్రహిస్తాడు. కాలాన్ని తెలివిగా వాడుకుంటే జీవితం మారుతుంది, వాడుకోకపోతే కాలగర్భంలో కలిసిపోతారు. ఇది ముమ్మాటికి వాస్తవం. కాలం చాలా విలువైనది. కాకపోతే ఈ కాలాన్ని నువ్వు ఎలా వినియోగిస్తున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది భవిష్యత్తు. అది ఈ టైంలో చేయాల్సింది ఇప్పుడే చేయాలి. రేపు చేస్తా అంటే దేనికి పనికిరాదు. ప్రతి ఒక్క సెకండ్ చాలా డబ్బులు కాకపోతే రేపు వస్తాయి. మ్యాటరే కాదు అసలు డబ్బులు అనేది. ఇవాళ ఇబ్బంది పడతావు, రేపు వచ్చినప్పుడు కవర్ చేసుకోగలుగుతావు. సమయం ఈ రోజు గడిచిపోయిన నిమిషాన్ని మళ్ళీ తీసుకురాలేదు. కాబట్టి దయచేసి అందరూ కాలాన్ని సద్వినియోగపరచుకోండి. ఇటు వస్తే మాత్రం ఆ కాలాన్ని మీ హక్కుల కోసం వినియోగించండి, హక్కులను సాధించడం కోసం వినియోగించండి. వృధా చేయకండి. ఇప్పుడు మీరు కాలం వృధా చేస్తే భావి తరాల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు.